సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ పరిశుద్ధ గ్రంథంలోని ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాం. యెషయా గ్రంథం 14:4 వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. నీ బాధను నీ ప్రయాసను నీ చేత చేయించబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయును. ఆమేన్. దేవుడు బహుతేటగా అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ బాధను నీ ప్రయాసను నీ చేత చేయించబడిన కఠిన దాస్యమును కొట్టివేసి. దేవుడు ఒక వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, నీకు 3 రకాలైన బాధలు కనపడుతుంది, నేను చూస్తున్నాను. ఈ 3 విషయాల్లో నేను నీకు మేలు చేయాలని కోరుకుంటున్నానని చెప్పి వాటిని నేను కొట్టివేస్తాను. అందరూ ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. నీకు విశ్రాంతిని, నెమ్మదిని, క్షేమాన్ని నేను కలుగ చేస్తాను అంటూ ఇంకా వాక్యంలో చక్కని మాటలన్నీ రాయబడ్డాయి. ఈరోజు సేవకుడిగా నేను మీతో చెప్పగలిగిన మాట, చెప్పవలసిన మాట ఏమిటంటే, బాధలు ఒక పక్క ఉన్నాయి, ప్రయాస ఒక పక్క ఉంది, కఠినమైన దాస్యం ఒక పక్కన ఉంది. నరుడు వీటి మధ్యలో నడిచి వెళతా ఉన్నాడు. మొదటి మాట ఏమిటంటే బాధ. నీ బాధను అన్నాడు, అంటే వ్యక్తిగతంగా మీరు అనకుండా నీ బాధను అంటున్నాడు. బాధ లేని మనిషి భూమి మీద ఎక్కడా ఉండడు. ఈ బాధలకు పరిష్కారం జరగాలి అంటే చాలాసార్లు మనం ఏదో రకంగా బయటపడే ప్రయత్నం చేస్తాం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, మన జీవితంలో బాధలలోంచి బయటపడలేం. ఈ శుభవేళ నేను కొన్ని మాటలు మీతో చెప్పాలని ప్రేరేపించబడుతున్నాను. ఆయన అంటున్నాడు, నీ బాధను నేను కొట్టివేస్తా. కుడి వచ్చిన వాళ్ళంతా ఏదో సమస్యలో ఏదో బాధలో ఉంటారు. ఆరాధనకు వచ్చిన వాళ్ళంతా కేవలం సంతోషంగా ఉండడమే కాక ఇబ్బందులతో కూడా ఎడవబడుతూనే ఉంటారు. అయినా నా దేవుడు అంటున్నాడు, మీ మీద ఉన్న ఆ శాపాన్ని, ఆ పాపాన్ని, ఆ బాధలను నేను కొట్టివేస్తాను. మొదటి మాట ఏమిటంటే కొట్టివేయబడుట. ఆ కొట్టివేసి దేన్ని కొట్టివేస్తాడట? బాధను కొట్టివేస్తాడు. ఇప్పుడు ఒక మాట చెబుతాను. జీవితంలో రకరకాల బాధలు ఉన్నాయిగా, ఆ బాధలలోంచి నీకు విడుదల కలుగు చేసేందుకు ఆయన తొలగిస్తాను అనడా, బాధను ఆపుతాను అనడా, బాధను దాడతారులే అనడా, నేను కొట్టివేస్తాను అంటున్నాడు. అంటే ఎప్పుడైతే ఆయన కొట్టివేయడం మొదలు పెడతాడో మన జీవితంలో సంపూర్ణమైన ఆనందము, స్వాతంత్రత వస్తుంది. కొట్టివేయుట అనేది మనకు తెలుసు కదా. మనం ఉదాహరణకు చూస్తే నోటు మనం తీసుకునేటప్పుడు దాని మీద సంతకం పెడతాం. కట్టేసినాక దాని మీద ఉన్న బిడను పీకివేసి ఆ కాగితం ఇచ్చేస్తారు. అంటే అర్థం ఏంటంటే అది కొట్టివేయబడిన తరువాత ఇక దానికి శక్తి లేదు. అందుకే మన జీవితంలో బాధల నుంచి కాపాడుతాను అనకుండా మరలా బాధలు నీ నెత్తి మీదకి ఎక్కి రాకుండా నేను కొట్టివేస్తాను. ఈ వాగ్దానాన్ని చేతోబడి ప్రార్థన చేయాలి. అందుకే ఇశ్రాయేలులు పలుసార్లు దేవుని వైపు తిరిగి, అయ్యా మా బాధలు చూడవా అంటూ మొరబెట్టారు.
ఇశ్రాయేలు అనే ప్రజలు ఎన్ని బాధలు అనుభవించారంటే కొరడా దెబ్బలు తిన్నారు, పిల్లల్ని పెంచలేకపోయారు. ఓ రోజున మందల కాపరితో దేవుడు మాట్లాడాడు. మండుతున్న పొద దగ్గరకు వెళ్ళి ఆ మండుతున్న పొదను చూస్తూ ఉండగానే దేవుడు అన్నాడు, నా ప్రజల బాధను చూచాను, నా ప్రజల కన్నీడను చూచాను, వాళ్ళ ప్రయాసను చూచాను. విడిపించుటకును వారిని మంచి దేశాన్ని నడిపించుటకును నేను దిగి వచ్చాను. దేవునికే మహిమ కలుగునగాక. అంటే మన బాధలను ఎంతగా గమనిస్తున్నాడు ఆయన. ఏదో ఒక రకంగా బాధలోంచి బయటపడిపోతే బాగుండు అనుకుంటున్నాం. బాధలు వచ్చినప్పుడు పక్కన వాళ్ళు చెప్పుకొని ఎంతో అంతో సర్దుబాటు మనస్తత్వంతో సాగుతాం. కానీ నా దేవుని పేరట నేను చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? నిన్ను, నీ కన్నీడను, నీ బాధను, నువ్వు పడుతున్న వేదనను గమనించిన వాడు ఈ ఒక్కసారి తొలగిస్తాలే అనటల్లా, నేనే దాన్ని కొట్టివేస్తాను. దేవుని ఆలోచన ఏమిటి తెలుసా? సాతాను ఎన్ని రకాల కార్యాలు చేసినా వాటన్నిటికీ ఆయన ముగింపు పలకడానికి కొట్టివేస్తాను అంటున్నాడు. ఈ వాక్యాన్ని మనం నమ్మినప్పుడు అక్కడ చక్కని మాట రాయబడింది. అదేమిటో తెలుసా? నేను కొట్టివేస్తాను. కొట్టివేసాడు. ఏం చేశాడో తెలుసా? మోషేను పంపించి వాడు విడుదల చేసేటప్పుడు నెమ్మదిగా ఆ రాత్రి వాడు విడుదల పొంది బాధల్లోంచి బయటికి రావాలి, శ్రమలలోంచి బయటికి రావాలి, మూలుగుల్లోంచి బయటికి రావాలి. ఒక గొర్రె పిల్లను తీసుకొని నెమ్మదిగా దాన్ని వధించి ఆ రక్తాన్ని ద్వారబంధాల మీద పూసి ఆ మాంసాన్ని కాల్చుకు తినండి అన్నాడు. అది ఆ రాత్రి జరిగిందండి. తెల్లవారేటప్పటికీ వారికి విడుదల ప్రకటించి వాడు వెంటనే అందులోంచి బయటకు రాగలిగారు. మొదటగా మీరు గమనించాల్సింది, బాధల వలయంలోంచి మనం బయటికి రావాలి అన్నా, మన బాధలను కొట్టివేయాలి అనుకున్నా నువ్వు ఎప్పుడు వాడు గుర్తుపెట్టుకోవాలి. ఏమిటది? ఇశ్రాయేలులు బాధల్లోంచి ఎలా బయటకు వచ్చారు? బాధల ముగింపు రోజున ఆయన గొర్రెపిల్ల రక్తపు ఆనబంధాలు ద్వారాల మీద పూశాడు. నీ వ్యక్తిగత జీవితంలో గమనించవలసింది ఏమిటంటే, నీకు కొట్టివేయటం, విడుదల కలగడం, నెమ్మది కలగాలి అనుకుంటే దానికి ఏకైక మార్గం నీ గృహము, నీ పిల్లలు, నీ కలిగిన సమస్తం యేసు రక్త ప్రోక్షణలోను, యేసు రక్త భద్రతలోనూ మీరు కాపాడబడాలి. దేవునికే మహిమ కలుగునగాక. యేసు రక్త ద్వారబంధాల మీద ఉందండి. మరణం దాటి వెళ్ళిపోయింది. లేకపోతే ఇశ్రాయేలుకి ఇంకెంత బాధ వచ్చేది? ఈరోజు ఆ ఇంటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆ ఇంటికి ఆనవాలు కనబడుతుందిగా. నీ వ్యక్తిగత జీవితంలో దేవుని కాపుదల అనే అనుభవానికి ప్రభువు నిన్ను నడిపేస్తాడు. అంటే అర్థం ఏంటంటే, నా రక్తంలో వీళ్ళకి రక్షణ ఉంటుంది, నా రెక్కల్లో నీడ ఉంటుంది, నా యొక్క చేతి నీడలో భద్రత ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న వారంతా విడుదల పొందుతూ వచ్చారు. నీ వ్యక్తిగత జీవితంలో మనుషులను ఆశ్రయించడం కాక యేసు రక్తపు ఆశీర్వాదమును, యేసు రక్తం ద్వారా విడుదలను ఆ ఇంటిలో నీ ఉన్నంత కాలం నీ బాధల నివారణ జరిగి నిన్ను విడిపించి తీసుకుని వస్తాడు. కొట్టివేయుట, పాపమును, దాని ప్రభావమును, సాతానును, వారి క్రియలను కొట్టివేయటానికి నూనె కానీ, సిరా కానీ, మాటలు కానీ, వస్తువులు వాడలా. ఆయన తన రక్తం ద్వారా వాటిని కొట్టివేశాడు. దేవునికే మహిమ కలుగునగాక. ఈరోజు ఈ మాటలు విన్నాక నీ జీవితంలో భద్రతని యేసు రక్తపు కోటలోకి వచ్చావా? నిన్ను అక్కడికి నడిపిస్తున్నాడు. సహవాసం అంటే అదేగా, సంఘం అంటే అదేగా. బాధల నివారణ అనగానే ప్రోక్షించబడిన స్థలంలో నీవు ఉండాలి. ప్రోక్షించబడిన స్థలంలో నిన్ను పెడతాడు. అందుకే మన పితరులంతా క్షేమంగా ఉండడానికి ఆయన ఒక చక్కని మాట అన్నాడు. నేను మీ మీద శుద్ధ జలమును చల్లేదను, నా రక్తాన్ని మీకు ప్రోక్షించేదను. నిర్గమాకాండం, లేవియాకాండం, ఇర్మియా గ్రంథం చదివితే వాటన్నిటిలో ఈ పదాలు వాడుతూనే ఉంటాడు. అంటే దేవుడు నీ బాధలను కొట్టివేయాలి అనుకున్నప్పుడల్లా ఆయన భద్రతలోనికి నీవు వచ్చేట్టుగా యేసు రక్తపు కోటలో నీవు దాచబడాలి. ఇది ఎన్నడూ మర్చిపోకూడదు. మరో మాట ఏమిటో తెలుసా? అక్కడి నుంచి వాళ్ళు విడుదల పొందారండి. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? బాధలన్నీ పరిగెత్తుకొస్తున్నా ఆయన పైనుండి అంటాడు, వీరు నా ప్రజలు, వీరు నా సొత్తు, వీరు నేను కొనుక్కున్నాను,
వీరు నేను కన్నవాళ్ళు అన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్త ప్రోక్షణలో కడగబడతామో, భద్రపరచబడతామో, దాచబడతామో నీ బాధలకు సంపూర్ణమైన విడుదల కలుగుద్ది. కేవలం రోగం పోవడమే చెప్పట్లే, కానీ ఐగుప్తు పరిపాలన 400 సంవత్సరాలు వీళ్ళని బలి చేసింది. మన పాప ప్రభావం నరకానికి ఈడ్చుకెళ్తుంది. అంటే అది అగ్ని ఆరదు, పురుగు రావు. ఆ బాధల నివారణ జరగాలి అనుకుంటే ఆయన యేసు రక్తపు కోటలో నిన్ను నన్ను దాచిపెట్టి క్షేమాన్ని ప్రసాదించగలిగిన వాడు. ప్రియ దేవుని బిడలారా, మరలా నేను జ్ఞాపకం చేసి చెప్పగలిగిన మాట ఏమిటంటే, నీ బాధను నేను కొట్టివేస్తా. అందరు ఆమేనని చెప్పండి. నిన్ను నాశనం చేసే తెగులనైనా నేను కొట్టివేస్తా. మీరు కన్యలమయమైపోయి శత్రువుల చేత తరమబడుతున్నారా, ఆ బాధను నేను కొట్టివేస్తా. మీ జీవితంలో మీ సంపాదన అంతా దోపుడు సొమ్ము అయిపోతుందా, శత్రుమోకను కొట్టివేసి మీ ఆహారాన్ని మీరే తినేట్టుగా నేను చేస్తా. ఆ శత్రువు తిరిగి రాకుండా వాని క్రియలను నేను కొట్టివేస్తా. అంటే అర్థం ఏమిటంటే ఆయన దాటవేయుడు, కొట్టివేస్తాడు. మరెన్నడూ సాతానైనా వాని క్రియలైనా నీ ఆత్మీయ జీవితాలను నాశనం చేయకుండా యేసు రక్తపు కోటలో నీవు దాచబడుదువుగాక. గట్టిగా ఆమేన్ చెబుదామా? మీకు ఇంకో మాట కూడా చెబుతాను. మన వ్యక్తిగత జీవితంలో మన బాధ నివారణ ఎప్పుడవుతుంది? మార్క్స్ వార్తలోకి వచ్చిన మీరు చాలాసార్లు విన్నారు. ఆమె యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి ఆ వస్త్రపు చెంగ అలా పట్టుకుని విడిచిపెడతాను అని. అలాగే వెనకగా వెళ్ళి బాధల వలయం 12 సంవత్సరాల నుంచి బాధలు పడింది. రక్తస్రావ రోగం, చెప్పుకోలేక దాచుకోలేక సమాజంలో నిలవలేక 10 మందిలో కలవలేక వ్యధ చెందింది. అన్నిటికంటే విశేషం సొమ్మైపోయింది, ఓ రకంగా రోగం ముదిరిపోయింది. అప్పుడేగా ఆ యేసుని గురించి యేసు దగ్గరకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగ అలా పట్టుకుంటాను అనుకుంది. చిత్రం ఏమిటో తెలుసా? అలా పట్టుకుని విడిచిపెట్టిందండి. ఆమె బాధ నివారణ ఆయను, రక్తధార కట్టెను. ఎక్కడికి వస్తే ఆయన అంగీలోని ప్రభావం. ఈ రోజున నీ బాధల నివారణకు, నీ రక్తధార కట్టడానికి, నీ కన్నీళ్ళు ఆగడానికి, సమస్యలు పరిష్కరించబడడానికి ఏకైక మార్గం ఒక్కటే. ఆయనలో ఏ ప్రభావం ఉందో ఆ ప్రభావం నీలోనికి రావాలి. బాధ నివారణకు రెండో ఆయుధంగా ఆయన వాడింది ఏమిటంటే, నేను ప్రభావం కలిగిన వాడనే గనక నా పిల్లలు కూడా ప్రభావం కలిగిన వారిగా ఉండాలి. అంటే యేసులో ఉన్న ప్రభావం నీలోకి వస్తుంది. నీలోకి ఎప్పుడైతే వస్తుందో ఆ ప్రభావం వచ్చాక నీ బాధ నుంచి విడుదల పొందుతావు. బాధల నివారణ జరుగుతాయి. నీ బాధ అన్నాడుగా, ఆ బాధ నివారణ ప్రభావం ద్వారాను యేసు రక్తపు కోటలో భద్రత వలన బాధల నివారణ చేస్తాడు. ఇంకో మాట కూడా చెబుతాను. యేసు ప్రభు నీ బాధలను కొట్టివేస్తాను అన్నాడుగా. ఎప్పుడు కొట్టివేస్తాడు? బైబిల్లో 119వ కీర్తనలో మీరు ఎరిగిన మాట మీరు బాగా చదివితే, నా బాధలలో నాకు నెమ్మది కలుగ చేసింది నీ వాక్యమేనయ్యా. నీ వాక్యము నన్ను బాధలలో నెమ్మది కలుగ చేసింది. ఆ వాక్కు 21, 31, 119 ఇలా చాలా అధ్యాయాలు ఉన్నాయి. వాటన్నిటిలో బాధ నివారణకు ఏకైక సాధనం కేవలం దేవుని నోటి మాట. అన్నిటికంటే తన నోటి మాటను పంపి వారికి బాధ నివారణ కలుగ చేస్తా ఉన్నాడు. మరి ఈ రోజున నీ బాధల నివారణ కొట్టివేస్తానన్నవాడు ఎంత గనుడండి! ఏదో నోటి మాటే కాదుగా, రక్తమో కార్చాడా, ప్రభావం విడుదల చేశాడా, అన్నిటికంటే తన వాక్కును నీ నోట ఉంచి ఒక అద్భుతం చేశాడా. అందుకే కీర్తనాకారుడు అంటాడు కదా, బాధలలో నీ వాక్యం నాకు నెమ్మది కలుగు చేసిందయ్యా. ఎంత చక్కని మాట అండి. నిన్ను చూసిన దేవుడు అంటాడు, నీ బాధను నేను కొట్టివేస్తాను. చెయ్యి తామేన్ అనుకోండి. ఆమేన్. రెండవ మాట ఏమిటంటే, నీ ప్రయాసను నేను కొట్టివేస్తాను. అక్కడ రాయబడింది, ఆ వాక్యం చదవండి. నీ ప్రయాసను, పైన కిందేముంది, కొట్టివేసి, నీ ప్రయాసను కొట్టివేస్తాను. ఇక రెండో భాగం ఏమిటంటే, నీ ప్రయాసను నేను కొట్టివేస్తాను. బాగా ఆలకించండి. మనం చాలాసార్లు ప్రయాసపడుతూనే ఉంటాం. ఆ ప్రయాసపడ్డాక ఏం మిగిలింది అంటే చెమట మిగులుతుంది, వేదన మిగులుతుంది. అయ్యో నేను అయిపోయానే, నా వల్ల కాదే అంటూ చాలాసార్లు మనం ప్రయాసపడుతూ ఉంటాం. ఆ ప్రయాస చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాస అనగానే కుటుంబ పోషణ ప్రయాసే,
చేసే ఉద్యోగము ప్రయాసే, పిల్లల వివాహము ప్రయాసే, భక్తిని కాపాడుకోవడం ప్రయాసే, ప్రార్థనలో నిలవడము ప్రయాసే, దేవుని కొరకు బ్రతకడం కూడా ప్రయాసే. ఓ రకంగా ప్రయాస లేకుండా ఎవ్వరూ లేరు. ఆది మానవుడితోనే ప్రయాస ప్రారంభమయ్యింది. సువార్త ప్రకటించే పౌలు మాటల్లో సువార్త ప్రయాస కూడా కనబడుతూనే ఉంది. సరే, ఏది ఏమైనా ఎక్కువసేపు మీకు చెప్పనక్కర్లేదే, కానీ లేఖనాల ప్రకారం ఆ బాధ నివారణం చేసి దాన్ని కొట్టివేసిన వాడు నీ ప్రయాసాన్ని కూడా కొట్టివేయబోతున్నాడు. అయితే నువ్వు చేయగలిగిందల్లా ఒక్కటే, ప్రయాసపడుతున్న నిన్ను చూస్తాడు. కొన్ని మాటలు చెప్పనా? ఓసారి శిష్య బృందం అట నెమ్మదిగా పడవ ఎక్కారు. ఎక్కిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, బలవంతం చేసి వెళ్ళండి, నేను మళ్ళా వస్తా. అక్కడ కొండ మీద ప్రార్థన చేసుకుంటానికి వెళ్ళాడు ఆయన. పడవ వెళ్ళింది. పడవ కొంత దూరం వెళ్ళి రేవు జారబోతున్న టైంలో తుఫాను చెలరేగి వాళ్ళు గాలి చేత కొట్టబడ్డారు. ఎదురు గాలిని వీచడం మొదలుపెట్టి తెరచాప తిరిగిపోయి పడవ అడ్డం తిరిగిపోయింది. ఆ దినాన ప్రార్థన ముగించిన యేసు ఒక్కసారి అలా చూస్తే తమ పిల్లలట పడవను నడుపుట కష్టమై, ఎదురుగాలి మధ్యలో పడవను నిలబెట్టుకోవడం కష్టమై వారు మిక్కిలి ప్రయాసపడుచుండగా, మార్కు సువార్త మత్తయి సువార్తలో రాయబడింది, వాళ్ళు మిక్కిలి ప్రయాసపడుతున్నారట. ఏమిటా ప్రయాస? పడవను మేము నడిపించలేకపోతున్నాం, మేము తుఫాను తట్టుకోలేకపోతున్నాం, మేము గమ్యం చేరుకోలేకపోతున్నాం. సేవకుడుగా నేను మీకు చెప్పగలిగిన మాట, లోకంలో వచ్చే తుఫానులు వేరు. మన ఆత్మీయ జీవితంలో మన పడవ దాటించాలి, రేవు చేర్చాలి అనుకుంటే ఒక్కొక్కసారి మన మీదకు వచ్చే శోధనల లెక్క మనం చూస్తేనే గుండె అదిరిపోతుంది. అయితే మనం పడే ప్రయాసనైనా చూస్తున్నాడట. నేను మరలా చెప్పనా, కుటుంబం ఏడవలేకపోతున్నాను ప్రభువా అంటే ఆయన దయ తెలిసి సంబంధం కుదిరిచో, ఇల్లు ఇచ్చో, డబ్బు ఇచ్చో చేస్తాం. కానీ ఆయన చూసేది కేవలం శరీర సంబంధమైన ప్రయాస కాదు. పడవ ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళాలి. మరలా చెబుతాను, మనం అద్దరికి పోవుదము అంటాడు ఆయన. మీరు మార్క్స్ వార్త 4:38 చదివితే అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? శిష్యులను చూచి ఆయన అన్న మాట, మనం అద్దరికి పోదుము రండి అంటే అద్దరికి వెళ్ళాలి. అది మన గమ్యం. ఈ లోపు భక్తి మొదలుపెట్టాక తుఫానులు వస్తాయి, ఎదురుగాలులు వస్తాయి, విమర్శలు వస్తాయి, నిందలు వస్తాయి. అనుకున్న దానికంటే లోకంలో ఉన్నప్పుడు రెండింత మీరు వచ్చినట్టు ఉంటుంది. అదే భక్తి జీవితాన్ని కాపాడుకుంటే అంతా నష్టం వచ్చినట్టే ఉంటుంది. నష్టాలు అనే గాలి వస్తూనే ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ప్రార్థనలో సాగాలని నువ్వు ఎంత అనుకున్నా నీ ఇంటి పరిస్థితులు అనుకూలించవు. నేను ప్రార్థనలో బాగా సాగాలి అని ప్రయాసపడతా, నీకున్న ఆర్థిక సంక్షోభం నిన్ను ఆ సమస్యల్లో తలమునకన చేస్తుంది. మనశ్శాంతిగా ప్రార్థన చేయలేకపోతున్నానండి, ఇది వరకులాగా వాక్యం చదవలేకపోతున్నాను, ఇది వరకులాగా ఆసక్తిగా వెళ్ళలేకపోతున్నాను అంటే భక్తిలో ప్రయాస. లోకానుసారమైన ప్రయాసను ఆయన సరిచేస్తాడు, భక్తిపరమైన జీవితంలో కూడా ప్రయాస ఉంది. ఇక రేవు అవతలకి చేరాలి, అది మన గమ్యం. ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాం, ఏదో రోజున పునాదుల పట్టణం దగ్గరికి వెళ్ళి ఆగుతాం. ఆ పునాదుల పట్టణంలో మనం అడుగు పెట్టబోతున్నాం. లోకంలోంచి నడిచి నడిచి ప్రయాసపడి వెళతాం. ఎక్కడికో తెలుసా? సూర్యచంద్రుడు లేని రాజ్యంలో అడుగు పెట్టబోతున్నాం. అలా పరిగెత్తే పరుగులు ఎన్ని అవమానాలు వస్తాయండి, ఎన్ని నిందలు వస్తాయి. కొన్నిసార్లు ఆ వచ్చిన సమస్యలు చూసి ఇంక అనవసరం, నేను ఎంత భక్తి చేసినా విలువ లేదు. మనం ప్రార్థనలో సాగలేటానికి నేను ఇంత నిందలు ఎందుకు పడాల్సి వచ్చింది అనిపిస్తుంది. కానీ దేవుడు అంటాడు, నీ ప్రయాస నేను చూస్తున్నా. బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఏమో తెలుసా? నీ ప్రయాసను, నీ భక్తిని కాపాడుకుంటూ 10 దినాల శ్రమను తాడుకుంటూ సాతాను చేసే పన్నాగాలను ఎదురుతూ నువ్వు ప్రయాసపడి బ్రతుకుతున్నావనియు నువ్వు కొనసాగిస్తున్నావు నీ జీవితాన్ని నేను ఎరుగుదును, నేను ఒక బహుమానం నీకు ఇవ్వబోతున్నాను అని ప్రకటన గ్రంథంలో చాలా తేటగా చెప్పాడు కదా. ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న తర్వాత ఆత్మీయ జీవితంలో ఎన్నిసార్లు నీ భక్తి ఆగిపోవడానికి కారణం?
ఒకవేళ ఇల్లాల వల్ల కావచ్చు, భర్త వల్ల కావచ్చు, నిన్ను ప్రేమించిన వాళ్ళు ద్వేషించడం ద్వారా కావచ్చు, నిందలు రావచ్చు. కొన్నిసార్లు ఎవరికి రాని రోగాలు నిన్ను పట్టి పీడించవచ్చు. అందరూ నిన్నటి దాకా మంచి చెప్పిన వాళ్ళు ఇవాళ చెడ్డ చెప్పడం మొదలుపెట్టిన వెంటనే నువ్వు అనుకోవాల్సింది ఏమిటంటే దుర్మార్గ జనాంగం అనుకోకూడదు. ఇట్లాంటి పరిస్థితుల్లోనే నేను ప్రయాసపడి నా దీపాన్ని వెలిగించాలి, నేను ప్రయాసపడి రేవుకు చేరాలి. బాగా ఆలకించండి సహోదరులారా, మనకి ప్రయాస అంటే రోషం అని చెప్పాలి. మనకు రోషం కలిగిందనుకోండి, ఇక పరిగెత్తినట్టే, వీడతో ఒక ప్రార్థనేనా, భక్తిలో సాగుతాడా అంటూ యోబుకు వచ్చిన బాధలు ఎదురైనప్పుడల్లా అనేవాళ్ళు అంటారుగా. అప్పుడు నీకు ఈ పోరాటంలో నువ్వెవరో తెలుసా, ప్రయాసపడడం. వాళ్ళు అన్నారు గనక వాళ్ళకి నేను ఖచ్చితంగా చేసి చూపించాలి. నేను పరుగును పరిగెత్తిస్తాను, నా పరుగును ఆపను. ఎవరో అన్నారని, ఎవరో చేశారని నేను ఎందుకు కష్టపడతాను, ఎందుకు బాధపడాలి? అవన్నీ అనవసరం. ఈ ప్రయాసతోనే వాళ్ళు చూచేటప్పటికీ ఒక రోజున మనం అనుకున్నాం కానీ భలే సాధించాడే, మనం అనుకున్నాం కానీ భక్తిలో నిలబడ్డాడే, అట్టి వారు మరలా మన దగ్గరికి ప్రార్థనకు వస్తారు. దండం పెడి చెబుతున్నా, శారీరక ప్రయాస, కుటుంబాన్ని నడపడమైనా, వ్యాపార వ్యవసాయమైనా, దాని విషయంలో ఆయన సహాయం చేస్తాడు, ఆ బాధలు కొట్టివేస్తాడు. రెండవది, ఆత్మీయంగా పరిగెత్తే పరుగులో ఇక్కడ నుండి నువ్వు అద్దరికి వెళ్ళాలి. చెయ్యి తామేనని చెప్పండి. అద్దరికి వెళ్ళాలి అంటే ఎన్ని రకాల శోధనలు వస్తాయండి. మీరు గమనించారుగా, ఇశ్రాయేలు బయలుదేరారు. ఒక మొదటి దెబ్బ ఏమిటంటే ఎర్ర సముద్రం. ఇంకొంచెం ముందుకు వెళ్ళారు, నీళ్లు లేకపోగా ఉన్న నీళ్లు చేదైపోవటం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళారు, వాళ్ళ జీవితంలో శత్రువు ఒక అమాలయకులు వచ్చారు. ఇది దాటేమంటే ఎరుకో వచ్చింది, అది దాటేమంటే యోర్దాను వచ్చింది. జీవితంలో అన్నీ ప్రయాసేగా. భక్తి చేస్తున్న మీ అందరికీ దండం పెట్టి నేను చెప్పగలిగిన మాట, మనం లోకంలో కుటుంబాన్ని గెలిచడం, వ్యాపారం చేయడం, ప్రయాసపడటం గొప్ప విషయం కాదు. నీ ఆత్మీయ రక్షణను కాపాడుకుంటూ ఆఖరి వరకు పరిగెత్తడానికి నువ్వు క్రీస్తునందు ప్రయాసపడుదువుగాక, క్రీస్తునందు ధైర్యము తెచ్చుకుందువుగాక, క్రీస్తునందు పౌరుషమును కూడగట్టించుకొని దేవుని సందులో నువ్వు పరిగెత్తగలగాలి. ఆ తర్వాత ప్రభు చూస్తాడట. అందుకేగా తర్వాత నీకు కిరీటం ఉంచబడింది. పౌలేమన్నాడు, నా నిమిత్తం కిరీటం ఉంది, నాలాగా పరిగెత్తిన మీకును కిరీటం ఉంది. అంటే మన ప్రయాస కిరీటాన్ని సాధించాలి, మన ప్రయాస పునాదుల పట్టణంలో అడుగుపెట్టాలి, మన ప్రయాస రాత్రి లేని రాజ్యంలో అడుగుపెట్టాలి. మధ్యలో కొన్నిసార్లు తొందరపడటం, వెనకబడటం, కొన్నిసార్లు వచ్చిన సమస్యలను బట్టి కృంగిపోవటం, ఇవి నీకు నాకు తగదు. కారణం ఏమిటో తెలుసా? మనం ఒక పరుగు పందెంలో ప్రయాసపడుతున్నాం. ఈ పరుగు పందెంలో ప్రయాసపడుతున్న తర్వాత నిందలు వచ్చాయి. వాళ్ళు వచ్చి ఏమన్నారు, మీ దేవుడు ఏమాయను అన్నారు. కానీ వీళ్ళేం బాధపడలేదుగా. ఈ దండం పెట్టని అంటున్నారు, మీ గతి ఏమవుతుందో తెలుసా? మాకు తెలుసులే. కారణం ఏమిటంటే మా దేవుడు సమర్థుడు, ఎక్కడికి వెళ్ళినా అక్కడల్లా కార్యం జరుగుతూనే వచ్చిందిగా. చేతులు జోడించి చెప్పగలిగిన మాట ఒక్కటే, ఆత్మీయ ప్రయాసలో ఆగకండి, ఆత్మీయ ప్రయాసలో చల్లబడకండి, ఆత్మీయ ప్రయాసలో కృంగిపోకండి. ఎవరు ఏం మాట్లాడినా నేను గమ్యం చేరాలి, అక్కడ వరకు నేను ప్రయాసపడతా, ఈ పడవ అద్దరికి చేరాలి, ఈ విత్తనం పంటను నేను కూర్చుకోగలగాలి. నా జీవితానికి ఎన్నో ఈదురుగాలులు వస్తున్నాయి, నేనేం కంగారు పడను. పౌలుకి ఎన్ని ఎదురుగాలులు వచ్చాయండి, యోబుకి ఎన్ని వచ్చాయి, దానియేలుకి ఎన్ని వచ్చాయి. కానీ వాళ్ళు ఆగలేదుగా, వాళ్ళు ప్రయాసను కొనసాగించారుగా. అలా జరిగించడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే ఆయన చూస్తాడట. నీ ప్రయాసను చూసి, ఆహా సాతాను ఇంత కార్యం చేస్తున్నాడా, నేను వాడు ప్రయాసను కొట్టివేస్తాను. అంటే అర్థం ఏమిటో తెలుసా? నువ్వు నమ్మకంగా నడవడం మొదలుపెట్టాక వాటన్నిటి మీద దేవుడు జయము దయచేయబోతున్నాడు. భూ సంబంధంగా పిల్లల్ని పెంచలేక నడిపించలేక ప్రయాసపడినా ఆ ప్రయాసను కొట్టివేస్తే నీ ప్రాణం తెప్పరిల్లుతుంది, నీ మార్గం వెలుగుతో నింపబడుతుంది. నీ ఆత్మీయ జీవితంలో ఎంత ఆనందం ఉంటుందో. శ్రమలో కొంతకాలమే, మీ ప్రయాస కొంతకాలమే. ఆ తర్వాత ఆయన అంటాడు కదా, ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు. కారణం ఏంటంటే వాటన్నిటిని కొట్టివేసి నీకు కిరీటం ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని ఒక సేవకుడిగా చెబుతున్నాను, నేను అనుభవిస్తూ చెప్పగలిగిన మాట, మన ప్రయాస మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయకుండానట్లుగా
పరిగెత్తే పరుగులో ఒక నిరీక్షణను, ఆ నిరీక్షణలో ధైర్యాన్ని కూడగట్టుకుంటే నీ ప్రయాస నువ్వు పడ్డది చూస్తున్నాను, ఇక నేను కొట్టివేస్తాను, ఇక నువ్వు ప్రయాసతో పరుగెత్తన అవసరము లేదు. బలమైన కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. నా యేసుని బట్టి ఒక సేవకుడిగా చెబుతున్నా, దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన కార్యం చేయగలిగిన వాడు. ఎంతకాలం యేసు రక్తం కోటలోకి రాకుండా ఉంటావు? నీ వ్యక్తిగత జీవితంలో ఇంకా ఆయనలో నుంచి ప్రభావం పొందని వ్యక్తిలాగా ఎంతకాలం నుంచి ఉంటావు? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా, ప్రభువా నా జీవితంలో నా సమస్యలు కొట్టివేయబడాలయ్యా, నీలో నుంచి ప్రభావం నాలోనికి రావాలయ్యా, యేసు రక్తపు కోటలో నేను దాచబడాలయ్యా, నిత్యముగా నేను పడే ప్రయాస బావుగా శోధకుడు నన్ను వెంటాడుతున్నాడు, ఈదురుగాలులు వస్తున్నాయి, కానీ అవన్నీ కొట్టివేసి నన్ను అద్దరికి చేర్చవా అని ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఇంతకాలం ఆత్మలోను సహవాసంలోను ప్రార్థనలోను నిన్ను వర్ధిల్లకుండా దాస్యపు ఆత్మ నిన్ను పట్టుకుని ఈడ్చి ఇంకా దాస్యపు అలవాట్లోనే ఉంచాడు. అది ఈ రోజున నా దేవుడు కొట్టివేసాడుగా మీరు ప్రార్థన చేయగలిగితే నీ కన్ను ప్రకాశించునగాక, నీ జీవితం ప్రకాశించునగాక, నీకు మంచి రోజులు వచ్చినగాక. వెనక ప్రశ్న వినబడుతుంది, నిన్ను హింసించిన వారు, కఠిన దాస్యం నీతో చేయించిన వారు, నీకు బాధలు కలుగ చేసిన వారు ఏమైరి? అదిగో వాళ్ళంతా మునిగి శవాలయ్యారు, వాళ్ళంతా అగ్ని ముందు మేమేమో కాలకుండా బయటకు వచ్చాం, వాళ్ళు కాలి వచ్చారు. నా దేవుడు రోషం కలిగిన వాడు. అట్టి కార్యం మీకు జరుగునట్లుగా ఈరోజు మనం అట్టి ఆత్మీయ జీవితంలో వర్ధిల్లగలుగునట్లుగా నన్ను కనికరించి ఈ బాధలను కొట్టివేయవా, నిత్యముగా శత్రు మోకను కొట్టివేయవా, నాకు విరోధంగా లేచిన కఠిన ఆత్మలు నన్ను దాస్యపు ఆత్మ ఏలుతుందయ్యా, దాంట్లోంచి నన్ను విడుదల చేసి ఆ సాతాను క్రియలు కొట్టివేయవా అని మీరు ప్రార్థించగలిగితే అద్భుతం మొదలవునగా. మోకరించండి. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ్యా, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. కృప కలుగునగాక. ప్రతివాని జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. నీవు కనికరించి ఈ భయంకరమైన శాపాన్ని, సాతాను ఉచ్చులను, వాడు అడ్డపడే విధానాలన్నీ కొట్టివేసి మాకు జయము కలుగ చేయండి. ప్రతివానికి జయము కలుగ చేయండి. ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని కలుగ చేయండి. పునాదుల పట్టణంలో మేము ప్రకాశించాలయ్యా, అక్కడ నీ యందు మేము ఆనందించగలగాలయ్యా. విరోధంగా లేచిన వాడు సముద్రంలో ముంచబడ్డాడు, అనేకులు కాల్చబడ్డారు. నీవు మా పక్షాన జయ జీవితంతో మాతో ఉండి నడిపించి ఈ భయంకరమైన శాపకరమైన జీవితాన్ని కొట్టివేసి మేలు చేయమని, గొప్ప ఆశీర్వాదం చేత దీవించి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వసునామందిర్, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.